హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇద్దరు వ్యక్తులు, సేమ్ కంట్రీ, సేమ్ జనరేషన్, సేమ్ ఆపర్చునిటీస్. ఒకరేమో జీవితాంతం స్ట్రగుల్ అవుతున్నారు, కానీ ఇంకొకరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య అసలు తేడా ఏంటి? టాలెంట్ కాదు, లక్ కాదు, హార్డ్ వర్క్ కూడా కాదు. కానీ తేడా ఒక్కటే, అది వాళ్ళు నేర్చుకున్న లెసన్స్. ఈరోజు మనం మాట్లాడబోయే బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి. ఈ ఒక్క బుక్ మనీ గురించి నీ థింకింగ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పార్ట్ 1, 2 డాడ్స్. రాబర్ట్ కియోసాకికి జీవితంలో 2 ఫాదర్స్ ఉన్నారు. ఒకరు అతని రియల్ డాడ్, పూర్ డాడ్. మరొకరు అతని బెస్ట్ ఫ్రెండ్స్ డాడ్, రిచ్ డాడ్. పూర్ డాడ్ చాలా ఎడ్యుకేటెడ్, పీహెచ్డీ హోల్డర్, గవర్నమెంట్ జాబ్, గుడ్ శాలరీ. కానీ జీవితాంతం పేచెక్ టు పేచెక్లో జీవించారు. మంత్ ఎండ్ వచ్చేసరికి తన శాలరీ మొత్తం అయిపోయేది. రిచ్ డాడ్ ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్ కాదు, కానీ ఆయన ఒక సిటీలో మల్టిపుల్ బిజినెస్ని రన్ చేస్తుండేవారు. చివరికి ఆయన అక్కడ అతిపెద్ద ల్యాండ్ ఓనర్స్లో ఒకరయ్యారు. సేమ్ ఎరా, సేమ్ జనరేషన్, బట్ కంప్లీట్లీ 2 డిఫరెంట్ రిజల్ట్స్. ఏవిటి తేడా? లెట్స్ ఫైండ్ అవుట్. పార్ట్ 2, మైండ్ సెట్ డిఫరెన్స్. ఒకరోజు రాబర్ట్ వాళ్ల పూర్ డాడ్ని మనం ఒక కొత్త బైక్ కొనగలమా అని అడిగాడు. అప్పుడు వాళ్ల నాన్న రాబర్ట్తో మనం అఫోర్డ్ చేయలేము అని చెప్పారు. కానీ అదే సిచ్యువేషన్లో రిచ్ డాడ్ ఉంటే హౌ కెన్ వీ అఫోర్డ్ ఇట్ అని థింక్ చేయమని చెప్పేవారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటో గమనించారా? ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అని చెప్పడం బ్రెయిన్ని షట్ డౌన్ చేస్తుంది. హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్ అని అడగడం బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. పూర్ డాడ్ ఎప్పుడూ కూడా బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో అని చెప్పేవారు. కానీ రిచ్ డాడ్ చదువుకొని మంచి బిజినెస్ స్టార్ట్ చెయ్యి, ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యి అని సజెస్ట్ చేసేవారు. ఒకరు సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తే మరొకరు ఫ్రీడమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. మనలో చాలామంది పూర్ డాడ్ మైండ్ సెట్తో పెరిగాం. అది మన తప్పు కాదు, కానీ మనం మన మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన మైండ్ సెట్ని మార్చుకుంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా బెటర్ గైడెన్స్ ఇవ్వచ్చు. పార్ట్ 3, అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. రిచ్ డాడ్ చెప్పిన ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ మారిపోతుంది. ఆ రూల్ ఏంటంటే, రిచ్ పీపుల్ బై అసెట్స్, పూర్ పీపుల్ బై లయబిలిటీస్ అండ్ థింక్ దే ఆర్ అసెట్స్. అసలు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వేటి వల్లైతే మనకు డబ్బులు వస్తాయో అవే అసెట్స్, అలాగే వేటి వల్లైతే మనీ పోతుందో అవే లయబిలిటీస్. ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మనలో చాలామంది మన హౌస్ బిగ్గెస్ట్ అసెట్ అని అనుకుంటారు. కానీ హౌస్ అసెట్ కాదు, లయబిలిటీ అవుతుంది అని రాబర్ట్ కియోసాకి గారు అంటారు. ఎందుకు? హౌస్ కొన్నప్పుడు ఈఎంఐ కడతాం, మెయింటెనెన్స్ పే చేస్తాం, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం. పాకెట్లో నుంచి మనీ పోవడమే తప్ప రిటర్న్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. కార్ విషయంలో కూడా ఇంతే. కార్ కొన్న రోజే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఫ్యూయల్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ అన్నీ మన పాకెట్లో నుంచి వెళ్ళిపోవడమే ఉంటుంది. అసలైన అసెట్స్ ఏమిటంటే స్టాక్స్, రెంటల్ ప్రాపర్టీస్, బిజినెస్లు. ఇవి నీకు నువ్వు పని చెయ్యకపోయినా ఇన్కమ్ తీసుకొస్తాయి. రిచ్ పీపుల్ ఎక్కువగా ఫోకస్ చేసేది ఇక్కడే. వాళ్ళు అసెట్స్ బిల్డ్ చేస్తారు, లయబిలిటీస్ కాదు. ఇది అర్థమైతే ఫైనాన్షియల్ లైఫ్లో 90% బ్యాటిల్ గెలిచినట్టే. ఫ్రెండ్స్, మీకు కాంటెంట్ వాల్యుబుల్గా అనిపిస్తే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా మాట్లాడుకుంటాం. పార్ట్ 4, ద ర్యాట్ రేస్. ఇప్పుడు రియల్ వరల్డ్లో ఎంతగానో ఫేమస్ అయిన ర్యాట్ రేస్ గురించి మాట్లాడుకుందాం. మనం చూసే చాలామంది లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడం, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ తెచ్చుకోవడం, బిల్స్, ఈఎంఐ అండ్ శాలరీ కోసం పేచెక్ టు పేచెక్లో బ్రతకడం. మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్. దీన్నే ర్యాట్ రేస్ అంటారు. శాలరీ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. బిగ్గర్ హౌస్, బెటర్ కార్, లేటెస్ట్ ఫోన్. చివరికి ఎంత మనీ ఎర్న్ చేసినా వాళ్ల లైఫ్లో ఎప్పుడూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టేజ్కి రాలేరు. పార్ట్ 5, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దీనిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం స్కూల్కు వెళ్లేటప్పుడే చూస్తే సైన్స్, మ్యాథ్స్ అండ్ హిస్టరీ ఇలా వీటి గురించే వదన్నా చెప్తారు. కానీ మనం ఫైనాన్సెస్ని ఫ్యూచర్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు మన కెరియర్లో జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అని ఒక్క స్కూల్లో అయినా, ఒక్క సబ్జెక్ట్లాగా అయినా చెప్పారా? లేదు. ఇలాంటి నాలెడ్జ్ చిన్నప్పుడే పిల్లలకి గాని చెబితే చాలామంది ఫైనాన్షియల్గా బెస్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. అందుకే ఇప్పటికీ కొంతమంది ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్గా ఉంటారు కానీ ఫైనాన్షియల్గా అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు.
Rich Dad says, the most important investment you can make is in your financial education. మన స్కూల్స్లో మనకు నేర్పించేది చదువుకో, జాబ్ తెచ్చుకో, శాలరీ ద్వారా మనీ ఎర్న్ చెయ్యి. కానీ రిచ్ డాడ్ నేర్పించేది మనీని అండర్స్టాండ్ చేసుకో, మనీని నీకోసం వర్క్ చేయించుకో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించు. కియోసాకి గారు ఈ 4 ఏరియాస్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పక్కాగా ఉండాలి అని చెప్తారు. మొదటిది అకౌంటింగ్, అంటే నంబర్స్ చదవడం నేర్చుకోవడం, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్స్, లాసెస్ అలాంటివి. రెండవది ఇన్వెస్టింగ్, మనీతో మళ్లీ మనీని ఎర్న్ చేసుకోవడం. మూడవది అండర్స్టాండింగ్ మార్కెట్స్, డిమాండ్ అండ్ సప్లైని అండర్స్టాండ్ చేసుకోవడం. నాలుగవది లాస్, ట్యాక్స్ అడ్వాంటేజెస్ అండ్ లీగల్ ప్రొటెక్షన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం. రిచ్ పీపుల్ ఈ 4 నేర్చుకుంటారు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఇవి స్కూల్లో చెప్పలేదు కాబట్టి ఇగ్నోర్ చేస్తారు. పార్ట్ 6 కీ లెసన్స్. ఇప్పుడు బుక్లోని 6 కోర్ లెసన్స్ గురించి క్విక్గా చూద్దాం. లెసన్ 1, రిచ్ పీపుల్ మనీ కోసం పనిచెయ్యరు, మనీ వాళ్ల కోసం పనిచేస్తుంది. మీరు ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని బిల్డ్ చేసుకోండి. లెసన్ 2, ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకో, అసెట్స్ మరియు లయబిలిటీస్ తేడా అర్థం చేసుకో, బ్యాలెన్స్ షీట్ చదవడం నేర్చుకో. లెసన్ 3, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, జాబ్ చేస్తూనే నీ ఓన్ అసెట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చెయ్యి. సైడ్ ఇన్వెస్ట్మెంట్, సైడ్ బిజినెస్ ఏదైనా సరే. లెసన్ 4, యాక్సెస్ అండ్ కార్పొరేషన్స్ గురించి అర్థం చేసుకో. రిచ్ పీపుల్ కార్పొరేషన్స్ని లీగల్గా తక్కువ ట్యాక్సులు కట్టడానికి వాడుతారు. మిడిల్ క్లాస్ వాళ్లు ఇండివిజువల్గా ఎర్న్ చేసి మ్యాక్సిమం ట్యాక్స్ కడతారు. లెసన్ 5, రిచ్ పీపుల్ ఇన్వెంట్ మనీ. ఆపర్చునిటీస్ అందరికీ కనిపించవు, అవి ట్రైన్డ్ ఐకి మాత్రమే కనిపిస్తాయి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ ఆపర్చునిటీస్ క్లియర్గా కనిపిస్తాయి. లెసన్ 6, వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. ప్రతి జాబ్లో నువ్వేం నేర్చుకుంటున్నావో అది ఇంపార్టెంట్. సేల్స్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఇన్వెస్టింగ్ స్కిల్స్ ఇవి నేర్చుకో. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచైనా నీకు వచ్చే నెక్స్ట్ శాలరీలో ఎంతో కొంచెమైనా సరే ఒక అసెట్ కొనడానికి వాడు. స్టాక్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, చిన్న ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కానీ స్టార్ట్ చెయ్యి టుడే. రిమెంబర్, ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ హౌ మచ్ మనీ యూ కీప్. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ లెసన్స్ స్కూల్లో చెప్పరు, కానీ ఈ ఛానల్లో ఇలాంటి విషయాలు చాలా నేర్చుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ బుక్తో వస్తాను. అంతవరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.